హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. నేను మీ ప్రీతిని. తెలుసా, నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నాకు ఎవరెవరు ఏమేమి కామెంట్ చేసిరని చదువుతా తెలుసా. మళ్ళీ ఎవరైతే ఏం బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి, ఏం గుడ్ కామెంట్స్ వచ్చినాయి అన్నీ ఫర్దర్గా ప్రతిదీ చెక్ చేసుకుంటా తెలుసా. దేవుని కృప ఉండబట్టి మీరు నన్ను నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్కి నా వందనాలు. మీరు లేకుంటే నేను లేను తెలుసా. మీ కృప, మీ దయ, మీ హస్తం నా మీద ఉంది కాబట్టి నేను ఈరోజు ఇంకా చేయాలి అని ఆతృత వస్తుంది తెలుసా. మీకు కొత్త కొత్త విషయాలు చెప్పాలి అని ఒక ఆలోచన వస్తుంది. అయితే ఆ రోజు చెప్పిన చూడండి, మీకు ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయికి ఇలా అయింది అంట, హాస్పిటల్ తీసుకుపోయారని. ఆమెకి హాస్పిటల్కి తీసుకెళ్ళినాక బిడ్డకి బాగాలేదని చెప్పారంట. అలా బిడ్డకి బాగాలేకపోతే ఐసీయూలో పెట్టారంట. ఐసీయూలో పెట్టి అందరూ ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన రిక్వెస్ట్ పంపించారు వాళ్ళ అమ్మ వాళ్ళు. వాళ్ళ అమ్మ చాలా ఏడుస్తుంది. కొంచెం కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి. వాళ్ళు చాలా పూర్ పీపుల్స్. చేసిన కష్టం ఆ రోజు కూర్చొని తినడమే వాళ్ళ దగ్గర. పాపం ఇబ్బందిలో ఉందంట వాళ్ళ అమ్మ. ఫోన్ చేసి మరి నాకు పాప కోసం ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయమ్మా అని చెప్తుంది పాపం. ఆమె అంతా రిక్వెస్ట్ చేసినందుకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తుడు అయిన తండ్రి యెహోవా, సర్వాధికర్త అయిన యేసయ్యా, ఆ చిన్నారి బిడ్డని ముట్టి ఆశీర్వదించుతండి యేసయ్యా. మగ పిల్లోని ముట్టి బలపడించేసయ్యా. ఆ బిడ్డకి ఐసీయూలో నుంచి తీసేసి తనకి తల్లి దగ్గరికి చేర్చడానికి సాయం దయచేతండి. ఆ బిడ్డని ముట్టి ఆశీర్వదించుతండి. ఆ బిడ్డ మీద నీ హస్తం ఉంచి, నీ దయా ఉంచి, నీ కరుణ ఉంచి, నీ యేసు రక్తంతో కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. అరికాల నుంచి తలదాకా ముట్టి బలపడించేసయ్యా. బిడ్డ తల్లికి ఏ అపాయం రాకుండా సాయం దయచేతండి. వాళ్ళిద్దరూ క్షేమంగా ఇంటికి వచ్చి సాక్ష్యం చెప్పడానికి సాయం దయచేతండి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. మేము పాపలం తండ్రి, మా పాపి ప్రార్థన వినేసయ్యా. ఎక్కడిద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళు మా తల్లి ఉంటానని చెప్పతండి. మా బద్దలకు దిగిరమ్మని అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోతండి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయా. నన్ను ముట్టుతండ్రి, నన్ను జీవించేసయా. ఇంటి మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. నీ దూతలను పంపించి మా ఇంటి చుట్టూ కావాలండమని నేను అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా, నా పళ్ళు నొప్పి అంతా మీరు తక్కువ చేయడానికి సాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఏమైందో తెలియట్లేదు తండ్రి, అంత ఒక సైడ్ మొత్తం నొస్తుంది తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోతండి. నన్ను ముట్టుతండి, నన్ను జీవించేసయా. నీ మీద నమ్మకం పెట్టాను తండ్రి. ఏ ట్యాబ్లెట్ తీసుకోలేను, ఎక్కడికి హాస్పిటల్కి కూడా వెళ్ళలేను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోతండి, నన్ను ముట్టుతండి, నన్ను జీవించేసయా. నా బిడ్డలను ముట్టి ఆశీర్వదించుతండి. యూట్యూబ్లో ఈ ఛానల్ ఎంతమంది వింటున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోతండి. వాళ్ళని ముట్టుతండి, వాళ్ళని జీవించేసయ్యా. వాళ్ళ పాపలు తండ్రి, వాళ్ళ పాపి ప్రార్థన వినమని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టుతండ్రి, నన్ను జీవించేసయా. ఇంటిని ముట్టి ఆశీర్వదించమని, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోమని, మా అత్త మా మామయ్యని జ్ఞాపకం తెచ్చుకోమని, మరి నాకు ఇచ్చిన అమ్మా నాన్నని ముట్టి బలపడించమని, మా నాన్నకు మారు మనసు దయచేయమని, మా అమ్మ నాన్న సంతోషంగా ఉండడానికి సాయం దయచేయమని, వాళ్ళిద్దరిని ముట్టి బలపడించమని నేను అడిగి వేడుతున్నాను తండ్రి యేసయ్యా. బాయ్ అందరికీ. రేపు ఇంకొక మాటతో కలుసుకుందాం, సరేనా? అందరూ తప్పకుండా ప్రార్థన చేసుకోండి, ప్రార్థన వింటూ ఉండండి. ప్రార్థనలో ఉన్న శక్తి ఇంకా దేంట్లో ఉండదు చెప్తున్నా నేను. నిజంగా ప్రార్థన శక్తి అంతా మనకు